అబద్ధం ఆడితే ఆకులు రాలుతాయి, చస్తావు. ఈసారి కార్యకర్తలు మాత్రం అందరికన్నా పై స్థానంలో ఖచ్చితంగా ఉంటారని మాత్రం చెప్తాను. ఆకులు రాలాయి సార్. వైకాపా కార్యకర్తలు ఆలోచించమంటున్నా. ఏనాడైనా మీ నాయకుడు మిమ్మల్ని కలిశాడా? ఏనాడైనా మీ నాయకుడు మీతో ఫోటో దిగారా? ఆకులు రాలే సార్. మాకు కనపడుతుందిగా. అధికారంలో ఎందుకో ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా తాడేపల్లి కొంపకెళ్తే నో ఎంట్రీ, ప్యాలెస్ డోర్స్ క్లోజ్ అని చెప్పే పరిస్థితికి వచ్చారు. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఏంట్రా రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. అగ్రిమెంట్ చల్లవు అని ఉంది ఎక్కడన్నా? ఈ భవిష్యత్తు నీకు తెలియదు, ఇక జనాల భవిష్యత్తు చెప్తారు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. అది వేరే విషయం. అదే దీన్నే వచ్చారు, దీన్నే వితండవాదం అంటారు. కనీసం రెస్పెక్ట్ లేదు ప్రెస్ అంటే. అదే వీళ్ళ సంగతి ఏం చెబితే నీ పోలవరంలో అగ్రిమెంట్ లో ఆయన ఎట్లా మార్చారంటే ఏం చెప్పాలి? నువ్వు చూడడానికి గౌడికి ఏదైనా కనపడచ్చు, కానీ ఆయన నిరాగా గడ్డి తిట్టలేదయ్యా. మరి ఏం తిట్టాడయ్యా? వాళ్ళ వాదన వాళ్ళు చెప్పి సావాలి, ఇద్దరు మాట్లాడలేదు, నువ్వు మాట్లాడుతున్నావు. ఇది అసలు నాకు అర్థం కదా. మీ గడ్డి గట్టి కనిపిస్తాడా ఆయన? మొన్న ఈయన కూడా అంతే నానా మాట్లాడు, నేను ఉండగా కాబట్టి సరిపోయింది. ఇప్పుడు నువ్వు మధ్యలో ఈయన అయిపోయాడు నేను ఉండగానే. ఇట్లా కనుక ఊరుకుంటే రేపు పొద్దున చిన్నపిల్లలు కూడా ఏదో వచ్చాడు అని ఉన్నారు చూస్తుంటే. వాళ్ళు ఇంతవరకు మాట్లాడలా, వాళ్ళ వాదన అంటే నో శర్మ దిశి నీ ఫీలింగ్స్ అని చెప్పారా? నేను బయట ఉంటాను. వెహికల్ ద్వారా స్మగ్లింగ్ జరిగేదేంటి స్వామి? అసలు స్మగ్లింగ్ పితామహుడే మన మంత్రి. స్మగ్లింగ్ చేస్తే ఏంటి? 30 బస్తాలు తీసుకెళ్ళి స్మగ్లింగ్ చేస్తారా? అరే నాకు తెలియకడుతున్నా, ఎవడా ఎమ్మెల్యే డబ్బులు తీసుకుంది ఇక్కడ? అరే ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఈ పీడి ఇది నిరూపించమని అడగపోయిన వాళ్ళే స్మగ్లింగ్ ఏమైనా కేసు పెట్టారా? ఓ అరుస్తున్నాడు భయ్యాడు, ఎదురు మాట్లాడుతున్నారు. శర్మ దిస్ ఈజ్ కాదు. ఏమైనా కేసు పెట్టారా వీళ్ళ మీద? ఎవరైనా శిక్షించారా? ఏమంటే కొంచెం చంకడండి. ఏది ఊరినే మాట చెప్పు కదా. సరే నేను చెప్తే నువ్వు నిరూపించమంటున్నావు, వాళ్ళు చెప్తే నిరూపించమన్నావు నువ్వు. శర్మ మరి ఇంకే వాళ్ళు చెప్పారంటున్నావు. శర్మ నువ్వు రీజనబుల్ పాయింట్ అడుగు, ఐ కెన్ ఆన్సర్ దిస్. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఊరే వితండవాదం అడిగితే ఏం చెప్పాలి నువ్వు? వీళ్ళ అగ్రిమెంట్ చల్లదయ్యా బాబు, వీళ్ళు లబ్బోదివ్వమని రోడ్డు మీద పడ్డారు. 9,260 మంది అంటే పోలవరం అగ్రిమెంట్ ఎందుకు చేశారంటే ఏం చెప్పాలి నేను? ఇలాంటి యూస్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. దానికి దీనికి సంబంధం పెడితే అదేనా సమాధానం? అదేనా మీరు చెప్పేది? మళ్ళీ ఇందాకేమో రైతుల గురించి ఏమో నువ్వు పోరాడింది లేదంటావు. మళ్ళా నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు. ఇప్పుడేమో వీళ్ళ గురించి పోరాడితేనేమో దానికి అగ్రిమెంట్ అంట. నో, దట్ ఇస్ నాట్ ది వే. దిస్ ఇస్ ది ప్రెస్ మీట్. ఐఎమ్ సేయింగ్, నువ్వు క్వశ్చన్ అడుగు, నేను సమాధానం చెప్తాను. కొంచెం ఈజీగా ఉన్నది అడగాలి. డిబేట్ కు రామా, డిబేట్ కు వచ్చేది డిబేట్ కు వచ్చేది ఇక్కడ చేరేసుకో, నాకేం అభ్యంతరం లేదు. డిబేట్ కు వచ్చేది ఇక్కడ చేరేసుకో. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. యు ఆస్క్ ది క్వశ్చన్, ఐ విల్ ఆన్సర్ ఇట్. మళ్ళీ దాన్ని నువ్వు అదెట్టా ఇదెట్టా అంటే నీలో బేసిక్ సెన్స్ ఉంటుందనుకున్న ప్రతిసారి నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నావు. దట్ ఈస్ నాట్ ది వే టు మినిస్టర్ ఏం నాకు ఈ టార్చర్ ఏంట్రా? శర్మ మరొకసారి చెప్తున్నా, వెహికల్ వల్ల ఉపయోగం ఉంది లేదు అనేది పక్కన పెట్టు. మావా తిట్టడానికి బూతులు కొట్టడానికి ఓపిక లేదురా. చెప్పండి అట్లా శర్మ, దట్ ఈస్ నాట్ ది వే అబ్బా, దట్ ఈస్ నాట్ ది వే. ఊరుకోరా, నేర్చుకోరా. దట్ ఈస్ నాట్ ది వే. నో శర్మ మరొకసారి చెప్తున్నా, ఇది ప్రెస్ ఆ విషయం మాకు తెలుసులే. ప్రెస్ మీట్ క్లోజ్ చేయను, ప్రెస్ మీట్ అని మాట్లాడుకుందాం. నేను పొట్టోడికి దోలు తీరిపోయింది. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన